సర్వర్ 1 సర్వర్ 2 మాట్లాడుకుంటున్నాయి అనుకోండి. ఓకేనా? ప్లెయిన్ టెక్స్ట్ అనేది సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి వెళ్తూ ఉంటుంది. కరెక్టా కాదా? హలో 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 మాట్లాడాలి. సర్వర్ 1 టు సర్వర్ 2 వెళ్తున్నప్పుడు సర్వర్ 1కి సర్వర్ 2కి మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుందా అట్లీస్ట్? అవునా? సర్వర్ 1 will send information, server 2 receives information, server 2 sends information, server 1 receives information. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్లెయిన్ టెక్స్ట్ లో ఉంటుంది. ఇది ప్లెయిన్ టెక్స్ట్ లో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను ఐ am going to meet Navya at 10 AM టుమారో అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది నీకు నాకు సంబంధించిన విషయం కదా. ఇది బయట వాళ్ళకి తెలియకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అంటే ఎందుకు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి. సో 10 AM టుమారో నేను వెళ్ళి నిన్ను మీ ఫ్యామిలీని కలుస్తున్నాను అన్నది ఎవరికి తెలియకూడదు అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఒక స్నిఫర్ ఉన్నాడు అనుకో. స్నిఫర్ అంటే ఇన్ఫర్మేషన్ స్నిఫింగ్ చేసేవాడు. ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి ఓవర్ ద ఇంటర్నెట్ వాడు ఈ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని తీసుకునే ఛాన్స్ ఉందా? ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లెయిన్ టెక్స్టే కదా వెళ్తోంది. సో మధ్యలో ఉన్నవాడు ఎవడైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని తీసుకోవచ్చు కదా, ఛాన్స్ ఉంది. అవునా? అలా ఇన్ఫర్మేషన్ లీకేజెస్ అనేవి జరగకుండా ఉండడానికి SSH అనేదాన్ని వాడతాం మనం. SSH అనేది టన్నెలింగ్ని ఫాలో అవుతుంది. అంటే మీరు పంపించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక సెక్యూర్డ్ టనెల్ ద్వారా వెళ్తుంది. ఈ టనెల్లో ఎన్క్రిప్షన్ అనేది జరిగిన డేటా వెళ్తుంది. ఎప్పుడైనా సరే మీరు వాట్సాప్ ఓపెన్ చేసి చూసినప్పుడు పైన ఏమని చెప్తుంది మీకు? ఆల్ చాట్స్ ఆర్ ప్రైవేట్, ద మెసేజెస్ ఆర్ బీయింగ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్తుంది. అవునా కాదా? అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఓపెన్ చేసినప్పుడు జస్ట్ మనం మెసేజ్ పెట్టాలి అని ప్రయత్నం చేసినప్పుడు మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. నో వన్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ చాట్, నాట్ ఈవెన్ వాట్సాప్ కెన్ రీడ్ ఆర్ లిసన్ టు దెమ్ అంటది. అవునా? అంటే నువ్వు పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఎన్క్రిప్ట్ అయి వెళ్తోంది, బయటోడు ఎవడు కూడా ఇన్ఫర్మేషన్ స్నిఫింగ్ చెయ్యలేడు అని చెప్తోంది. అవునా? ఎందుకు చేయలేడు స్నిఫింగ్? దే ఆర్ యూజింగ్ టన్నెలింగ్ అండ్ ఎన్క్రిప్షన్. దే ఆర్ యూజింగ్ SSH బిట్వీన్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనం AWS ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతున్నాము, త్రూ పట్టీ కనెక్ట్ అవుతున్నాం. పట్టీ కనెక్ట్ అవుతున్నప్పుడు ఏ ప్రోటోకాల్ వాడుతున్నాం మనం? పట్టీ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? ఫస్ట్ SSHకి వెళ్తాం, తర్వాత ఆత్కి వెళ్తాం. అవునా? తర్వాత ఏం చేస్తాం? క్రెడెన్షియల్స్కి వెళ్తాం. కరెక్టేనా? SSH ఆత్ క్రెడెన్షియల్స్ తర్వాత ఏం చేస్తాం మనం? ప్రైవేట్ కి ఇస్తాం, PPK. అవునా? సో ఎందుకు ఇస్తున్నాం ఇలాగా అనడానికి ఒక రీజన్ ఉంది. SSH అనేది ఎప్పుడైతే మనం రన్ చేస్తామో SSH లో మనం ఒక కీ పెయిర్ అనే దాన్ని జనరేట్ చేస్తాం. ఈ కీ పెయిర్ ఏంటి అసలు? ఈ కీ పెయిర్లో ఒక పబ్లిక్ కి ఒక ప్రైవేట్ కి ఉంటాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే మీకు ఒక బ్యాంక్ లాకర్ ఉందనుకుందాం. ఓకేనా? ఈ బ్యాంక్ లాకర్ దగ్గరికి వెళ్ళి మీరు బ్యాంక్లో ఏదైనా పెట్టాలి అంటే బ్యాంక్ దగ్గర ఒక కీ ఉంటుంది. అవునా? ప్లస్ పర్సనల్ కీ ఒకటి ఉంటుంది మన దగ్గర. అవునా? ఈ బ్యాంక్ కీ ప్లస్ పర్సనల్ కీ పెడితేనే కదా లాకర్ ఓపెన్ అవుతుంది. అవునా కదా? either వాడు కీ తీసుకురాకపోయినా మీరు కీ తీసుకురాకపోయినా కూడా మీ బ్యాంక్ లాకర్ అనేది ఓపెన్ కాదు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. పబ్లిక్ కీ అనేది, ప్రైవేట్ కీ అనేది సర్వర్లో ఉంటుంది. ఎక్కడైతే జనరేట్ చేసామో కీజన్, ప్రైవేట్ కీ అనేది సర్వర్ 1లో ఉంటుంది. మన ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ కీజన్ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? మనం ఇక్కడ కీజన్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా? మనం ఇక్కడ కీజన్ చేస్తున్నాం కాబట్టి
మన ప్రైవేట్ కీ అనేది సర్వర్ 1లో ఉంటే మనం ఏం చేస్తామంటే పబ్లిక్ కీని తీసుకెళ్ళి ఎక్కడైతే ఏ సర్వర్ తోటి మాట్లాడాలనుకుంటున్నామో దాంట్లో కాపీ చేస్తాం. ఎక్కడ కాపీ చేస్తాం? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ .ssh బై ఆథరైజ్డ్ కీస్ అని ఒకటి ఉంటుంది. ఆథరైజ్డ్ కీస్. ఈ ఆథరైజ్డ్ కీస్ ఫైల్స్లో మనం పేస్ట్ చేస్తాం. కీ జన్ చేసినప్పుడు ఎక్కడికి వస్తుంది? కీస్ అనేవి ఎక్కడికి వస్తాయి? /root బై .ssh బై ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి 2 కీస్ వస్తాయి. ఇక్కడికి వచ్చే కీస్ ఏమొస్తాయి అంటే id_RSA id_RSA.pub అని 2 ఫైల్స్ వస్తాయి. అర్థమవుతుందా? మనం రన్ చేసినప్పుడు కమాండ్ ఏంటి? కమాండ్ కీజన్ కమాండ్ రన్ చేసినప్పుడు. ఆ కీజన్ కమాండ్ తర్వాత చూద్దాం ఏంటి అన్నది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం? id_RSA అని ఏదైతే ఉందో ఈ id_RSA అనేది ప్రైవేట్ కీ. అర్థమైందా? ఈ id_RSA.pub అని ఏదైతే ఉందో ఇది మనకు వచ్చేసి పబ్లిక్ కీ. ఓకే, మనం ఏం చేస్తాం? ప్రైవేట్ కీని ఉంచేసి పబ్లిక్ కీని కాపీ చేస్తాం. ఎక్కడికి? సర్వర్ 2లో ఉన్న SSH బై ఆథరైజ్డ్ కీస్లోకి. చేద్దామా ఒకసారి? ఓకేనా? నేను 2 ఇన్స్టెన్సెస్ టెర్మినేట్ చేశాను ఎందుకంటే పొద్దున్న సేమ్ క్లాస్ చెప్పాను నేను కాబట్టి. సో సర్వర్ 1 ఇస్తాను దీనికి. ఓకేనా? రెడ్ హ్యాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, యూ హ్యావ్ టు టర్న్ ఆఫ్ యువర్ SE Linux. ఓకేనా? SE Linuxని డిజేబుల్ చేసుకోవాలి. ఓకే, SE Linux డిజేబుల్ చేసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. సో ఆల్వేస్ SE Linux డిజేబుల్ చేసుకోవాలి. SE Linux చెప్పాను కదా మీకు. హలో, ఓకే, గుర్తులేదు అనుకుంటా. సరే కానివ్వండి. సర్వర్ 2. ఓకే, సర్వర్ 2 కూడా రెడ్ హ్యాటే. దానికి కూడా సేమ్ కీ పెట్టేద్దాం, రెడ్ 1. ఓకేనా? లాంచ్ కొట్టేద్దాం. మన దగ్గర ఎన్ని ఇన్స్టెన్స్లు ఉన్నాయి? 2 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ఒక ఇన్స్టెన్స్ ఆల్రెడీ రన్ అవుతుంది, ఇంకొక ఇన్స్టెన్స్ మనం చేసాము, అది కూడా అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఓకేనా? ఒకటి రన్ అవుతుంది కదా. ఫస్ట్ సర్వర్ 1కి కనెక్ట్ అయిపోదాం. మనం ఎలా కనెక్ట్ అవుతాం? సింపుల్, పట్టి ఇక్కడ చూడండి SSH తోటి కనెక్ట్ అవుతున్నాం మనం. SSH auth credentials browse రెడ్ 1 కదా మనది కీ. ఓకేనా? ఓపెన్ చేసుకుందాం. ఏం రా బాబు, కావలేదు అనుకుంటా, అవుతుంది అనుకుంటా. ఓకేనా? మళ్ళీ చేద్దాం. పట్టి SSH auth credentials browse రెడ్ 1 ఓపెన్. ఓకే, accept EC2-user. ఫస్ట్ మనం sudo su చేసుకుని రూట్ పాస్వర్డ్ sudo su చేసుకుని రూట్ పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. PSSWD రూట్. ఓకే, అయింది. తర్వాత SE స్టేటస్ చూస్తే SE Linux స్టేటస్ తెలుస్తుంది. vi/etc/SE Linux by కాన్ఫిగ్లోకి వెళ్ళండి ఫస్ట్. ఓకేనా? కాన్ఫిగ్లోకి వెళ్ళండి ఫస్ట్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ఫోర్సింగ్ అని ఉంది కదా, దీనిని తీసేసి డిజేబుల్డ్ అని రాయండి. ఓకేనా? WT చేసుకోండి. అర్థమైందా? ఓకే, ఇక్కడ డిజేబుల్ అయిపోయింది కదా, దీనిని క్లోజ్ చేసేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనిని
రీబూట్ చేసుకోండి ఇన్స్టెన్స్. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ చూద్దాం. సర్వర్ 2లోకి వెళ్దాం. సేమ్ ప్రాసెస్ సర్వర్ 2లో కూడా చేసుకోవాలి మీరు. ఓకేనా? పట్టికి వెళ్ళండి, కాపీ పేస్ట్ చేయండి, SSHకి రండి, ఆత్కి రండి, క్రెడెన్షియల్స్కి రండి, బ్రౌజ్కి వెళ్ళండి, తర్వాత రెడ్ వన్ అనేది ఉంది. ఓకేనా? ఓపెన్ చేయండి, యాక్సెప్ట్ చేయండి, EC2-user. ఓకేనా? SU root Linux 123. సారీ పాస్వర్డ్ సెట్ చేయలేదు కదా. sudo su ESSWD root Linux 123 అయిపోయింది కదా. దీన్ని క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత vi/etc/linux/config ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చేసి SELinux =enforcing ఎక్కడైతే ఉందో ఇక్కడ మీరు డిజేబుల్డ్ పెట్టేయండి. డిజేబుల్డ్ పెట్టేసిన తర్వాత WQ చేసేసేయండి. చేసిన తర్వాత దీనిని కూడా క్లోజ్ చేసేసి ఒకసారి దీన్ని మీరు ఏం చేస్తారంటే రీబూట్ చేసేసుకోండి. ఓకేనా? లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. నాకు 2 సర్వర్స్ అప్ అవ్వాలి కదా, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే రెండింటికి అవ్వదు. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సర్వర్ 1లోకి లాగిన్ చేద్దాం ఫస్ట్. ఓకే, రెండిట్లోకి లాగిన్ చేసుకోవాలి మనం. ఓకేనా? SSH, auth, credentials, browse, రెడ్ వన్, అదే కదా. ఓపెన్ EC2-user. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SU root Linux 123 చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే CD చేసేసి SSH-keygen అని రన్ చేస్తాం. ఓకేనా? జస్ట్ మీరు ఎంటర్ ఇచ్చేసేయండి, మీరు ఏం చేయొద్దు, ఏమి చేంజ్ చేయొద్దు. ఓకేనా? 3 ఎంటర్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు కీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే cd.sshలోకి వెళ్ళండి. అక్కడ మీ కీస్ ఉంటాయి, ls చేయండి. అటువంటి ID_RSA ID_RSA.pub ఉన్నాయి కదా. ఇలా ఉండండి. దీన్ని ఇలా ఉంచేసి మీరు ఏం చేస్తారంటే సర్వర్ 2కి వెళ్ళండి ఇప్పుడు. ఓకేనా? సర్వర్ 2కి వెళ్ళి అసలు మామూలుగా మనం SSH అని ఇచ్చేసి ఇలా ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ష్యూర్? ఎస్, ఐఎమ్ ష్యూర్. ఇప్పుడు చూడండి, పర్మిషన్ డినైడ్ అంటుంది. ఉంటుందా లేదా? హలో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ లాగిన్ చేస్తాం. చూడండి, ఫ్రెష్ విండో తీసుకుందాం మనం. ఓకేనా? ఫ్రెష్ విండో తీసుకుని ఇక్కడ
అయ్యా ఓకే. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టేసి ఎస్ఎస్హెచ్కి వెళ్ళి ఆత్కి వెళ్ళి క్రెడెన్షియల్స్కి వెళ్ళి బ్రౌజ్కి వెళ్ళి రెడ్1కి వెళ్ళి ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, EC2 యూజర్ చేసుకుందాం. ఓకేనా, SU రూట్కి వెళ్దాం, లినక్స్ 1 2 3. ఓకేనా, ఇక్కడ ఏం చేద్దాం అంటే CD చేసేసి ఓకే cd.ssh చేద్దాం. ఓకే, ఇక్కడ LS చేస్తే authorized_keys అని ఒక ఫైల్ అనేది ఉంటుంది. ఈ authorized_keys అనేటప్పుడు ఏం చేస్తారంటే మీరు VI authorized_keysలోకి వెళ్ళిపోయి ఓకేనా ఎంటర్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఫైల్ ఉందో ఓకే VI id_rsa.pubలోకి వెళ్ళండి. వెళ్ళి ఇది కాపీ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు, కాపీ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇలా క్లిక్ చేయండి. ఓకేనా, రెండు ఇక్కడ సేవ్ అయిపోతాయి. 2 ఫింగర్ ట్యాప్ చేశారంటే సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే WQ చేసేసేయండి. ఆథరైజ్డ్ కీస్లోకి వేసేసారు కదా మీరు, వెళ్ళి దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఇంకా దీంతో మీకు పని లేదు. ఓకే, సర్వర్ 1కి వచ్చేసేయండి. సర్వర్ 1కి వచ్చి సేమ్ కమాండ్ రన్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు హోస్ట్ నేమ్ వెతకండి. దీని హోస్ట్ నేమ్ వచ్చేసి ఇది కదా, అవునా? సర్వర్ 2 హోస్ట్ నేమ్ చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంటుంది సర్వర్ 2 హోస్ట్ నేమ్. ఇదేనా? కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. ఒకసారి కనెక్ట్ అయ్యారా లేదా అన్నది తెలియడానికి ఇక్కడ ఉన్నది చూసుకోండి ఒకసారి. 172.31.16.156 172.31.16.156 వచ్చిందా? EC2.internal అంటే దీనికి కనెక్ట్ అయ్యారు కదా మీరు. సింపుల్ గా మీరు కావాలంటే ఎగ్జిట్ కూడా చేసుకుని చూసుకోండి. ఎగ్జిట్ చేసుకుంటే కనెక్షన్ టు దట్ పర్టికులర్ థింగ్ హాస్ బీన్ క్లోజ్డ్. చూడండి, ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ ఉన్న మీ ఐపీ అడ్రస్ కరెక్టేనా? వెళ్ళండి ఇక్కడికి, చూడండి ఇది కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి, ఈ రెండు ఒకటేనా? అర్థమైందా మీకు ఇప్పుడు SSH ఎలా చేయాలో? ఒకవేళ ఇదే వర్చువల్ మెషిన్ లో చేసాం అనుకోండి మనం, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మెషిన్ లో ఎందుకు చేస్తాం అన్నది కూడా చెప్తాను. చూడండి, వర్చువల్ మెషిన్ లో ఎలా చేయాలో చెప్తాను, మీకేం ప్రాసెస్ చెప్తాను కానీ నేనేమి ఇది చెయ్యను. ఓకేనా, ప్రాక్టికల్ ఏం చేయను, అవసరం లేదు. ఓకే, సో దీనిని తీసుకొని మీకు ఇస్తాను. ఇక్కడ రేపు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది మీకు. సో ఒక్క నిమిషం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం VM1 VM2 2 VMs తీసుకోండి. ఓకేనా, VM1 VM2 ఫస్ట్ కమాండ్ యూ షుడ్ బి రన్నింగ్ ఇస్ SE స్టేటస్. ఓకే, తర్వాత మీరు vi/etc/SE/Linux/config/లోకి వెళ్తాం. ఓకేనా, వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎన్ఫోర్సింగ్ తీసేసి డిజేబుల్ పెడతాం. ఎన్ఫోర్సింగ్ ప్లేస్లో మనం ఏం చేస్తాం, డిజేబుల్డ్ పెడతాం. అర్థమైందా? తర్వాత ఏం చేస్తాం, మెషిన్ని రీబూట్ చేసుకుంటాం. ఓకే, సేమ్ స్టెప్ ఇక్కడ కూడా చేస్తాం. అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, SSH-keygen రన్ చేస్తాం. ఓకే, కీజన్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ./root/.sshలో మనకి id_rsa అని 2 ఫైల్స్ ఫామ్ అవుతాయి. కరెక్టా? హలో, అవునా కదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే NMCLI కనెక్షన్ షో అని కొడతారు. ఒకవేళ మీకు IP అడ్రస్ అసైన్ అయి ఉంటే IP అడ్రస్ చూపిస్తుంది. లేదంటే NMTUIలోకి వెళ్ళి
మీరు ఏం చేస్తారంటే ఫిజికల్గా ఐపీ అడ్రస్ ఇస్తారు 192.168.10.2 ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని సబ్నెట్ వచ్చేసి 10.255, దీని రౌటర్ వచ్చేసి 192.168.10.1 ఇలా ఇస్తారు. ఓకేనా? సేమ్ కమాండ్స్ ఇక్కడ కూడా రన్ చేస్తారు. ఇక్కడ మీరు ఇచ్చేది ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే సేమ్ పూల్ ఆఫ్ ఐపీస్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు 10.3 ఇస్తారు. 10.1 10.2 10.3 ఇచ్చినప్పుడు ఈ రెండు మాట్లాడుకుంటాయి కదా, సేమ్ నెట్వర్క్లోనే ఉంటాయి కాబట్టి. అవునా కదా? సో అప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే NMCLI అక్కర్లేదు, NMCLI అక్కర్లేదు. ఇంకేం చేస్తారంటే దీన్ని ఒకసారి రీబూట్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం దీన్ని కూడా ఒకసారి రీబూట్ చేసుకుంటారు. ఓకే, చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే SCP అని ఒక కమాండ్ చేస్తారు, సెక్యూర్ కాపీ. ఇది రెడ్ హ్యాట్ 8లోనే పనిచేస్తుంది. రెడ్ హ్యాట్ 9లో దీన్ని డెప్రికేట్ చేశారు. డెప్రికేట్ చేయడం అంటే వదిలేశారు అనమాట, లేదు. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే cd/root/.sshలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రన్ చేయాల్సిన కమాండ్ SCP id_RSA.pub. దీనిని మీరు ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నారు? రూట్ యూజర్ కాపీ చేయాలనుకుంటున్నారు. అప్పుడు దీని ఐపీ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. దీని ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి? /root/authorized_key .sshలోకి వెళ్ళాలి అని ఇస్తారు. ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇక్కడికి వచ్చేసి ఏమవుతుంది, cd/root/.ssh కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీకు authorized_keys ఒకటి, అలాగే id_RSA.pub అనే ఫైల్ ఒకటి, 2 ఫైల్స్ వస్తాయి. ఓకేనా? వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి SSH 192.168.10.3 అని ఇస్తారు. ఇస్తే మీకు ఏమవుతుంది, కనెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? సో వన్స్ ఒకసారి కనెక్షన్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say root@hostname2 సర్వర్ 2 అనుకుందాం హోస్ట్ నేమ్. ఓకేనా? సర్వర్ 2 ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ కనుక ఇచ్చారంటే కనెక్షన్ టు 192.168.10.3 has been closed అని వస్తుంది. అర్థమైందా? ఇది మీరు క్లౌడ్లో కాకుండా బయట చేయాలంటే ప్రాసెస్. ఓకే, క్లౌడ్లో చేయాలంటే ప్రాసెస్ ఇది. అర్థమైంది కదా? ఓకేనా? VM1 VM2 కనెక్షన్ ఉందండి. ఓకే, SSH కీజన్ NMCLI కనెక్షన్ షో. ఓకే, నేను ఇందులో కలిపేసానా రెండింటిని? సరే పర్లేదులే, VM1 VM2 అని ఇచ్చాను కదా, నీట్గానే ఇచ్చాను. ఓకే, ఇది VMs అయితే చేయాల్సిన పని. ఓకేనా? ఇక్కడతో ఆపుదాం మనం. ఓకే, బికాజ్ మ్యాథ్ క్లాస్ ఒకటి సెపరేట్ పెట్టుకుందాం మనం. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయండి. డూ ప్రాక్టీస్ దిస్ అండ్ కమ్ బ్యాక్ టుమారో. ఓకే, చలో దెన్ ఐ విల్ సీ యూ. బై.